విజయవాడ కృష్ణలంకకు చెందిన గాంధే సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీగా మారింది. సాయి కృష్ణ ఏమయ్యాడు, ఎటు వెళ్ళాడు, అసలు ఉన్నాడా లేడా, పోలీసులే ఏమైనా చేశారా? సాయి కృష్ణ మిస్సింగ్ పై అన్ని ప్రశ్నలే, అనుమానాలు అలాగే మిగిలిపోయాయి. పోలీసులే తమ కుమారుని అరెస్టు చేశారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కృష్ణలంక లాకప్ లో తన కుమారుణ్ణి చూశారని సాయి కృష్ణ తల్లి చెబుతోంది. సిఐ నాగరాజు తన కొడుకును చంపేస్తానని బెదిరించాడని ఆరోపిస్తోంది. దీంతో అసలు సాయి కృష్ణ ఎక్కడున్నాడు, ఉన్నాడా లేడా అన్న చిక్కుముడిని వీడేందుకు విచారణ టీం దర్యాప్తును ముమ్మరం చేసింది. అనుమానితులందరినీ వరుసగా విచారిస్తోంది. నిన్న ఏకంగా 20 మందిని విచారించింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్తో పాటు శ్మశాన వాటికల్లోనూ విచారణ చేపట్టింది. స్వర్గపురిలోని రికార్డులను పరిశీలించింది. ఒకరిని అదుపులోకి తీసుకుని విచారించింది. ఈ కేసులో మరికొంతమందిని విచారించనున్నారు పోలీసులు. మరోవైపు కృష్ణలంక సిఐ నాగరాజుపై హత్య కేసు నమోదు చేశారు. ఈ కేసులో మరికొంతమందిని అరెస్టు చేసే అవకాశం ఉంది. సాయి కృష్ణ మిస్సింగ్ కేసుకు సంబంధించి అధికారుల దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు పోలీసు ఉన్నతాధికారులను కూడా విచారించారు. మరోవైపు సాయి కృష్ణ కుటుంబ సభ్యుల నుంచి కూడా వివరాలు సేకరించారు. ఈ కేసులో మరికొంతమందిని అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే విచారణ బృందాన్ని సిద్ధం చేసింది. విచారణ బృందం ఇప్పటికే పలు కోణాల్లో దర్యాప్తును చేపడుతోంది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్. బలరాం, సాయి కృష్ణ మృతి కేసులో మొత్తం తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల్ని, పోలీసు అధికారులను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైంది. సాయి కృష్ణ మిస్సింగ్ కేసుకు సంబంధించి కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించిన ప్రత్యేక సిట్ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఐజీ రవిప్రకాష్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటైంది. కేసును ప్రత్యేకంగా దర్యాప్తు చేయడానికి ఐజీ రవిప్రకాష్ ఆధ్వర్యంలో సిట్ ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే రాజమండ్రి ఎస్పీని కూడా దీనికి ప్రత్యేక అధికారిగా నియమించింది. మరొక వైపు ఇక్కడ ఏసీపీ మిగతా బృందాన్ని కూడా దీనిపైన విచారణ కొనసాగుతున్నట్టు నేపథ్యంలో ఇప్పుడు వరకు కూడా దీంట్లో 20 మందికి పైగా పోలీసులు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారందరిపైన విచారించారు. దాదాపు 20 మందిని విచారించారు. ఈ కేసులో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి పోలీసు అధికారుల పైన కూడా తీవ్రమైన అభియోగాలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 20 మందికి పైగా పోలీసు సిబ్బందిని ఇప్పటి వరకు కూడా వారి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. చాలా కీలకమైనటువంటి ఆధారాలను సేకరించినట్టుగా తెలుస్తోంది. మొత్తం ఎవరైతే మిస్సింగ్ కేసుగా నమోదైనటువంటి సాయి కృష్ణ వ్యవహారానికి సంబంధించి అనేక రకాలైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు దీనికి సంబంధించి 20 మందికి పైగా ఆ పోలీసు సిబ్బందిని విచారించారు. అటు కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఆధారాలు, మరొక వైపు ఇటు శ్మశాన వాటికలో కూడా నిన్న ప్రత్యేకమైనటువంటి ఆ బృందం వెళ్లి శ్మశాన వాటికలో ఆధారాలు సేకరించింది. 2 రోజుల పాటు అక్కడ ఏ శవాలు వచ్చాయి, వాటికి సంబంధించినటువంటి ఆధారాలు ఏంటి, అయితే 2 రోజుల్లో మొత్తం 4 శవాలు అనాథ శవాలుగా వచ్చినట్టు, సమయం మించిపోయిన తర్వాత దహన సంస్కారాలు చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని ఒత్తిడి చేసినట్టుగా ఇప్పటి వరకు వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తా ఉంది. మొత్తం మీద చూస్తే దీనికి సంబంధించి పోలీసులు ఎవరైతే కృష్ణలంక పోలీసులు, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ కేసులో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినట్టుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. దీంట్లో సిఐ నాగరాజు, కృష్ణలంక సిఐగా ఉన్నటువంటి నాగరాజు పైన తీవ్రమైనటువంటి అభియోగాలు ఉన్నటువంటి నేపథ్యంలో నాగరాజుని ఈ రోజు అరెస్ట్ చేస్తారనేటటువంటి ప్రచారం అయితే జరుగుతోంది. సింగ్ నగర్ లో షాదీఖానా దగ్గర ఉన్నటువంటి నాగరాజు ఇంటికి పోలీసులు అయితే వెళ్లారు. అక్కడ పోలీసులతో పాటు అక్కడ మిగతా నాగరాజు అభిమానులు, అదేవిధంగా ఆ ఏరియాకి కృష్ణలంక పరిధిలో ఉన్నవారు, అదేవిధంగా సింగనగర్ పరిధిలో ఉన్నవారు పెద్ద ఎత్తున నాగరాజు ఇంటికి కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. నాగరాజును అరెస్ట్ చేయొద్దని చెప్పేసి అక్కడ ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు నాగరాజుతో పాటు మిగతా టాస్క్ ఫోర్స్ ఏసీపీ, అదేవిధంగా మిగతా సిబ్బందిని కూడా దాదాపు 20 మందికి పైగా వ్యక్తుల నుంచి మొత్తం విచారణ చేశారు. వారందరి నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డు చేసినటువంటి పరిస్థితి. సాయికృష్ణ మృతికి సంబంధించి సాయికృష్ణ తీసుకొచ్చిన దగ్గర నుంచి అతను కనిపించకుండా పోయాడనేటటువంటి అంశానికి సంబంధించి అన్ని రకాల ఆధారాలు సేకరించే పనిలో మొత్తం ఈ బృందం అయితే ఉంది. దీనికి సంబంధించి ప్రత్యేక సిట్ రంగంలో దిగిన నేపథ్యంలో కేసు తీవ్రత మరింత పెరిగింది. బలరాం. రైట్, థ్యాంక్ యూ నాగరాజ్.